ఇవాళ సాటర్డే అండి. అండ్ తిరుపతిలో ఉంటూ సాటర్డే అయితే అలిపిరి పాదాల దగ్గరికి వెళ్ళకుండా ఉంటామా? సో మేము కూడా అమ్మ వాళ్ళతో అలిపిరి పాదాల దగ్గరికైతే వచ్చేసాం. అండ్ ఎవ్రీ సాటర్డే ఇక్కడ ఇలానే ఉంటారు. హెవీ రష్, హెవీ క్రౌడ్తో ఉంటారు. దేవుడికి పాదాల దగ్గరికి వచ్చి దర్శించుకున్న మా స్వామిని దర్శించుకున్నంత ఫీలింగ్ ఉంటుంది మాకు. అండ్ ఈ శంకు చక్ర నామాలను చూస్తూ కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని మనసులో ఆ స్వామిని తలుచుకుంటూ ఎలాంటి మనసు బాధ ఉన్నా సరే, హెల్త్ బాగాలేకపోయినా, హెడేక్ ఉన్నా ఒకసారి టెంపుల్కి విజిట్ చేశాక అవన్నీ ఎలా దూరం అయిపోతుందో మనకే తెలియదండి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్కే టెంపుల్కి వెళ్దాం, హెడేక్ ఉంది, సో ప్రశాంతంగా కాసేపు వెళ్ళొద్దాం అని చెప్పింది. సో అందరం వెళ్ళగానే చెప్పింది, నాకు హెడేక్ తగ్గిపోయింది, చాలా కూల్గా ఉంది, ఇప్పుడు బాగుంది అని. సో అంత ప్రశాంతంగా ఉంటుంది. సో టెంపుల్స్కి అయితే మోస్ట్లీ పీస్ఫుల్నెస్ కోసమే ఎక్కువ వెళ్తూ ఉంటాము. అండ్ ఈ ఓల్డ్ టెంపుల్స్లో ఆ వైబ్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ తిరుపతి అలిపిరి మెట్లు పాదాలు అంటే తిరుమల వెళ్ళినంత సంతోషం మా అందరికీ. అండ్ ఇక్కడ శంకుచక్ర నామాలతో ముగ్గులేసి బొట్లు పెట్టి దీపాలు పెట్టుకొని అండ్ కోరిన కోరికలు నెరవేరిన వాళ్ళు ప్రసాదాలు పంచుతూ హెవీ క్రౌడీగా చాలా సందడిగా ఫెస్టివల్ వాతావరణంలా ఉంటుంది ఈ అలిపిరి దగ్గర. పక్కనే వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ గోవులకి పూజ చేసుకోవచ్చు, గోవులకి దానం ఇవ్వచ్చు. సాటర్డే అయితే అలిపిరి వెళ్తుంటే